అరుగో మా బావాళ్ళు వస్తున్నారు, వాళ్ళని అడిగి కనుక్కోండి. ఏంటండి ఫణీంద్ర గారు వచ్చి ఆది కనిపించట్లేదని చెప్తున్నారు? పెళ్లి కొడుకు ఎక్కడికి వెళ్తాడండి? కళ్యాణ మండపంలోనే ఉండుంటాడు. మీరు సరిగ్గా చూసుకోలేదేమో. చూసుకోకుండా లేడని చెప్పడానికి మేమన్నా పిచ్చాడమా? ఆది కనిపించట్లేదు చాలా. ఆవేశపడకండి రాజశేఖర్ గారు, మీరు చూశాక చెప్పుంటారు, మేమే తెలుసుకోలేదు. వచ్చేస్తాడులేండి, మీరేం టెన్షన్ పడకండి. నీదేం పోయిందయ్యా? ఎన్ని మాటలైనా చెప్తావు? ఇక్కడ జరిగేది నా కూతురు పెళ్లి, నష్టం జరిగేది నాకు. ఎందుకండి ఆ మాటలు? ముహూర్తంలోపు ఆది వచ్చేస్తాడు కదా. నువ్వు నోరు మూసుకో. ఆది మండపంలో లేకపోవటానికి కారణం పవిత్రే అని సంజనాకి ఎక్కించి చెప్తే పెద్ద గొడవే జరుగుతుంది. సంజన, పెళ్లి కూతురు గెటప్లో నువ్వు దేవకన్యలా మెరిసిపోతున్నావు తెలుసా? నువ్వేమో కొద్దిసేపట్లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నావని సంతోషంగా ఉన్నావు. నాకేమో ఈ వార్త నా నోటి నుంచి చెప్పాలంటే నోరు రావటం లేదు. ఏ వార్త పిన్ని? వద్దులే సంజన, చెప్పు పిన్ని. ఇంకొంచెం సేపట్లో ముహూర్తం పెట్టుకొని ఆది మండపంలో ఉండకుండా ఎటో వెళ్ళిపోయాడు. దీని గురించే పెళ్లి మండపం దగ్గర పెద్ద కలకలం జరుగుతుంది. ఎవరు ఫోన్ చేసినా ఆది ఫోన్ తీయటం లేదు. నాకు తెలిసి ఇది పవిత్ర ప్లానే అయ్యుంటుంది. నీతో నిన్ననే చెప్పానా పవిత్రతో జాగ్రత్తగా ఉండమని? పవిత్ర చెప్తే మాత్రం ఆది పెళ్లి టైంకి బయటికి వెళ్ళిపోవడం ఏంటి? ఏం చేస్తాడు? అంత మాయ చేసింది మరి. పవిత్ర ఇక్కడే ఉందా? ఆవిడ గారు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఉండే ఆది చేత కథ నడిపిస్తుంది. నువ్వు ఫోన్ చేస్తే ఆది ఎందుకు తీస్తాడు సంజన? ఎవ్వరు ఫోను, ముఖ్యంగా నీ ఫోను తీయొద్దని చెప్పి పవిత్ర ఆదిని బయటికి పంపించుంటుంది. మహేశ్వరి గురించి ఆది రాత్రి హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? ఆది ఏంటి సీతమ్మ ఇంత బుద్ధి తక్కువ పనిచేస్తున్నాడు? పెళ్లి పెట్టుకుని ఇప్పుడెక్కడికి వెళ్ళాడు?
నీతో మాట్లాడాలి. నాతో రా. ఆది ఎక్కడికి వెళ్ళాడు? వాడెక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు సంజు. నన్ను విసిగించుకు పవి. నేను అసలే బ్యాడ్ మూడ్ లో ఉన్నాను. మర్యాదగా చెప్పు. ఏంటి సంజు ఇది? తెలీదని చెప్తున్నాను కదా. ఏం జరిగినా నా వైపు ఎందుకు చూస్తున్నావు? నన్ను ఎందుకు తప్పు పడుతున్నావు? ఎందుకంటే అన్నీ నీకు తెలిసి నాటకాలు ఆడుతున్నావు కాబట్టి. వెనకుండి సైలెంట్ గా నువ్వే అంతా నడిపిస్తున్నావు కాబట్టి. మళ్ళీ అడుగుతున్నాను, ఆది ఎక్కడికి వెళ్ళాడు? నిజంగానే నాకు తెలియదు సంజు. రాత్రి నన్ను తీసుకొచ్చాక వాడు నాకు కనబడలేదు అని నువ్వు చెప్తే నేను నమ్మాలా? నీ కంటికి నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నీకు చెప్పకుండా ఆది ఏ పని చేయడు, ఎటు వెళ్ళడు. తెలీదని చెప్తుంది కదమ్మా. కక్ష కట్టినట్టు పవిత్రనే ఎందుకు మాట్లాడుతున్నావు? అమ్మా సంజన, తన అసలే బాధలో ఉంది. అనవసరంగా మాటలతో అవమానించి తనని ఇంకా బాధ పెట్టకు. అనవసరంగా అన్నానికి నేనేమన్నా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నాకేం పనిలేదనుకుంటున్నారా? ఈ పవిత్రకి డ్రామాలు చాలా ఎక్కువయ్యాయి, అందుకే అంటున్నాను. పవిత్ర, నా కూతురు కొద్దిసేపట్లో పెళ్లిపీట లెక్కపోతోంది. ఈ టైంలో నువ్వు అది కలిసి నాటకాలు ఆడకండి. అది ఎక్కడున్నాడు? నిజంగా నాకు తెలియదు అంకుల్. నీ దొంగ కన్నీళ్ళాపు. నీ ఫ్రెండ్నే ఇబ్బంది పెట్టాలని ఎలా అనిపిస్తుంది నీకు? అరే, నా కూతురు నీకేం ద్రోహం చేసింది? ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? చెప్తావా చెప్పవా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఆది ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. సంజన, నువ్వు రామ్మా. పెళ్లిలో ఏదైనా తేడా జరగాలి. అప్పుడు ఈ రాజశేఖర్ అంటే ఏంటో చూపిస్తాను.